అమ్మా ఇగోనే చాయ్. ఇప్పుడే అన్నతో బయటికి పోయి వస్తా. ఏడిపోతున్నావు? ఆ? రేయ్, అన్నా. చాయన తాగురా. ఇప్పుడే వస్తాం. వస్తామక్క, మళ్ళీ వస్తాం. అరే రేవంత్, ఇగో మౌనిక సూసైడ్ లెటర్ రాసి రాగానే ఇగో ఈడ పట్టీలేస్తుంది, లోపల చున్నీ వేస్తుంది. నీళ్ళు ఫుల్గా ఉన్నాయి కదా, బాడీ కొట్టుకపోయింది అనుకుంటారు. ఎవ్వరికి డౌట్ రాదు. అప్పుడు నేను బురక తీసేస్తా, ఊరి బయట బస్ ఎక్కించి పంపించేస్తా. మీరిద్దరు ఎక్కడికైనా పోయి మంచిగా పెళ్లి చేసుకోరు. అలా బాబాయ్ శవం కూడా ఎక్కడ మౌనిక మనకు చెప్పింది కదా, అందుకే మౌనిక డ్రెస్ ఒకటి సేఫ్టీగా నా తన పెట్టుకుంటా. ఏమన్నా కిందికి మీదకి అయితే వేరే డెడ్ బాడీకి డ్రెస్ వేసి మేనేజ్ చేస్తా. అరే చూద్దాం రా, ఏదైతే అది ఇందా. సరే అన్న. నడు. పిన్ని, ఇప్పుడే వస్తా. హలో చెప్పన్నా. అమ్మ మౌనిక, అన్ని అరేంజ్మెంట్లు అయిపోయింది. నువ్వు ఇట్లా రాగానే అట్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మీ పెళ్లి. వింటున్నావా? ఇంకేంది, వైఫ్ ఆఫ్ రేవంత్, కేర్ ఆఫ్ దుబాయ్. అది నమస్తే సార్. ఓకేనా? రేవంత్ ఏం రాని? సార్ రాని ఇంకా రాలే, వస్తుంది, కొంచెం లేట్ అయింది సార్. కిరణ్ వందన మీరేనా? అవును సార్. మీరండే? భయ్యా మీకు ఓకేగా? అన్నా ఏమైంది? నేను ఈడనే ఉన్నా బ్రిజితానా, మౌనిక ఇంకా రాలే. అన్నా ఏమైందన్నా? మౌని ఇంకా రాలేదంట్రా. ఇంకా రాలేదు. అన్నీ వెయిటింగ్. అన్నా ఇగో మీది బయటి కట్లు పాస్పోర్ట్. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. బాగిరా. అన్నా వచ్చిందా? రాలేరా, ఇప్పటికే చాలా సేపు అయింది. నేను ఈడ ఎక్కువసేపు ఉంటే రిస్క్. అన్నా వస్తుందన్నా, నువ్వు ఆడనే ఉండు. సరే సరే, నేను ఈయనే వెయిట్ చేస్తా, ఓకేనా? ఏ బాబు, బాబు పక్క జరిగి కూర్చో. అన్నా మౌని మౌని ఏమైంది మౌని? నేను మోసం చేసిన అనుకున్నావా? లేదే లేదే లేదే, అట్లా అనుకోని ఏడవకే. నేను వచ్చినారా, ఉరుకుంటూ వచ్చినా. ఏంది రమ్య, ఎడిగిపోతున్నావు? ఇంటికి పోతున్నా బాబాయ్. రా కూర్చో. ఏ వద్దు, నేను నడుచుకుంటూ పోతా. రా కూర్చో. రమ్య, దగ్గర కూర్చో. రమ్య 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 ఏమైంది మౌని? ఆ కొండ పిల్లల్ని వదలడురా.
నా బతుకు నరకం చేసిండు. డాన్స్ బాగా చేసినవే. ఇగో ఈ చాక్లెట్ నీకే. థ్యాంక్ యూ బాబాయ్. వద్దు బాబాయ్. చాలా భయం వేసేది. డాన్స్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, స్కూల్ పోవాలంటేనే భయం వేసేది. ఆడు దింపుతాడని. ఏందే నకాలు చేస్తున్నావు? స్కూల్ కి పోవాలి కదా, మంచిగా పోయేదానికి ఏమైంది? ప్లీజ్ అమ్మా, నేను బాబాయ్ అమ్మడు పోనమ్మా. అమ్మా నిద్రలో కూడా ఆడి బైక్ సౌండ్ దడ్ 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 అని వినిపించేది. బాబాయ్ సంగతి ఎవరికి చెప్పొద్దు, సరేనా? చెప్తావా ఎవరికైనా? అని చూపు ఇప్పుడు నా చెల్లి మీద పడింది. దాన్ని వదిలి నేను రాలేనురా. ఇట్లా కాదు మౌని, ఇట్లా కాదు. చెప్పాలి మౌని, మీ ఇంట్లో చెప్పాలి. మనం పెళ్లి చేసుకోనీకి కాదు, మీ చెల్లి కోసం చెప్పాలి. అని రోడ్డు మీదకి లాగాలి. అరే ఇన్నేళ్ళ తర్వాత కూడా నీకు భయం పోలే, ఇంకా నీ చెల్లి సంగతి ఏంది? నువ్వు తిండి నిద్ర మానేసి నీ చెల్లిని కాపాడుకుంటూ కూర్చుంటా? ఇంకెన్నాళ్ళు సాధ్యమవుతుంది? మౌని నడు, నా మాటిను, నడుదా. ఏంది ఇది? నానేడమ్మా. ముందు లోపలికి నడు. మీ ఆయన కూడా పిలవండమ్మా, ఈడనే మాట్లాడదాం. బాబు ఇది పెండ్లిల్లు, ఈడ గొడవ చేయడం మంచిది కాదు. మా పరువు పోతుంది. పరువు ఏందమ్మా పరువు? మీ కూతురు మీతో ఒకటి చెప్పాలని. మౌని చెప్పు మౌని. అమ్మా అది నా కూతురుతో నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళు బాబు. అసలు మీ కూతురుతో ఎప్పుడన్నా మాట్లాడిరా అమ్మా? మీ కూతురు ఏ అబ్బాయితో మాట్లాడుతుంది, ఏం బట్టలు వేసుకుంటుంది, ఏడికి పోతుంది అని 100 సార్లు అడుగుతారు. కానీ మీ కూతురు ఎందుకు తింటలేదు, ఎందుకు ఆడుకుంటలేదు, ఎందుకు భయంగా ఉందని ఎప్పుడైనా అడిగిర్రా? అంకుల్ పిలుస్తుండు పో, ఆంటీ ముద్దు చేస్తుంది అంతే అని చెప్తారు. కానీ అలాంటి ఎందుకు ఇష్టం లేదు, వాళ్ళ తానికి ఎందుకు పోతలేదు అని ఎప్పుడైనా అడిగిర్రా? పరువు పెంపకం అంటే 20 ఏళ్ల కూతురు ఎవరిని ప్రేమించకపోవడం కాదమ్మా. 10 ఏళ్ల పాప కూడా కష్టం చెప్పుకోవడం. మాట్లాడండి అమ్మా. అమ్మనే మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడతారు? నువ్వేంద్రా ఈడ బలిసినారా? నా మీదనే చెయ్యేస్తావా నువ్వు? నాన్న ఏడి వల్లే నాన్న నా చిన్నతనం అంతా నాశనం అయింది. స్కూల్ మానేసిన, ఆడుకోవడం మానేసిన, ఇంట్లో ఉండాలంటేనే భయం వేసేది నాన్న. అరే ఏం నాటకం షురూ చేసినవి? ఏమ్రా తాగున్నావా? కళ్ళు దొబ్బినాయి నీ? చూడురా చూడు,
నీ బిడ్డ నాటకాలు కానొస్తలేవా నట్టింట్లోకి తీసుకొచ్చింది రేపు ఈ తక్కువతో పెళ్లి చేసి కాళ్ళు కడిగి మంచమేమంటది వేస్తావా చిన్న పిల్ల జీవితం నాశనం చేసి కులమంటా అబ్బే? నీ కూతురు లాంటిదా? నీతిలే నా కొడుకు. ఎవడ్రా కులమంటా పోడు? ఆ? నాటకాలు ఆడుతున్నావురా? బయటికి రారా? ఎవడ్రా? ఏంటా నీ నాటకాలు? బాబు వదలరా నా కూతుర్ని! నా కూతురు మీద చెయ్యేస్తే బొక్కలు కుక్కలకేస్తా. నా మాటేను బాబు, ఇద్దరెడితే వెళ్ళిపోండి. ఇంత బాధ కడుపులు పెట్టుకొని ఏడ్చుకుంటా బతికింది నేను. ఆ అమ్మగా నేనేం చెయ్యలే. ఇడికెళ్ళి తీసుకపో. ఇల్లు మనుషులే కాదు. అరే మన పిల్లలు లేపబోతుడు. అరే అన్నింట్లో ఉన్నారంటే ఈడికి మౌనిక ఇంకా ఈడుండడం మంచిది కాదు. వెళ్ళిపోవే, వెళ్ళిపో. చెల్లె నేను చూసుకుంటా. నేనున్ననే దానికి. తీయండ్రా. ఆడు బయటికి రాకముందే మీరు వెళ్ళిపోండి. అన్యాయంగా ఈ పిల్లగాన్ని చంపేస్తారే. నా మాటను చెల్లె నేను చూసుకుంటా. దాన్ని నేను కాపాడుకుంటా. రా బాబు రా. చచ్చినవా? నన్ను ఆపు. తొందరగా వెళ్ళిపోండి. పోండి. పోవే. పో. పో. పోవే. పో. మౌని! మౌని! మౌని, రా. అమ్మా! అమ్మా తాకి! ఏంద్ర అమ్మా! ఏంద్రిది? పొలంకిరి పెట్టి జుంబా అమ్మి దుబాయ్. ఎప్పుడు దుబాయ్ ఏడిచి నిన్ను తీసుకొచ్చిండా? మౌని! తాగమ్మ తాగు, మనకు అదే గతి. మా నువ్వు జల్దీ రాయ్. నువ్వు గమనం రా. నువ్వు నడువే నడు. చేసినంత చేసి ఇగో వేసుకో. చెప్పులు కూడా లేకుండా తీసుకొచ్చిండు బద్మాష్ గారు. జల్దీ పదండి. జల్దీ నడు. ఇటు రా. అమ్మా! దమ్మా! అరే అరే మా ఇంట్లో వద్దురా. ఇలా బాబాయ్ దగ్గర మా మీదకి వస్తాడు. ఏడికి పోనీకి లేదురా మామ. వద్దురా వెళ్ళిపోండి. మామ, ప్లీజ్ రా. వెళ్ళిపోండి అమ్మా, ప్లీజ్ రా. వెళ్ళిపోరా. అరే ఇక నాకు చాత్ర అవుతలేరా? ఏం కాలే, ఏం కాలే. చిన్న దెబ్బనే. పోలే, మనం పోలే. రామ్మా.